హలో ఫ్రెండ్స్ 28/10/2025 సాయంత్రం 5 గంటలకు ఉన్న న్యూస్ ఇది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలా వీధి గలలు వస్తున్నాయి. దీని మూలన గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకుంటుందో మీకు చూపిస్తాను. విజయవాడ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలా ఎవరికి ఏ ప్రాణ నష్టం జరగకుండా మున్సిపాలిటీ సిబ్బంది వారు ఇలా అర్ధరాత్రి వారికి చెట్లు కొట్టడం జరిగింది. ఏ ఒక్కరికి ఏ ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి నష్టం జరగకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. అందుకనే విజయవాడ మొత్తం షాపులన్నీ క్లోజ్ చేయించారు. 5 గంటల నుంచి స్టార్ట్ చేశారు. 7 8 మొత్తం షాపులు బంద్ ఉన్నాయి. ఏదైనా జరగడం జరిగితే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇలా పునరావాస కేంద్రాలు బోర్డు పెట్టారు. రాత్రి 11 అయింది. ఇలాగా ఉంది బంద్ రోడ్డు మొత్తం. ఇలా ఈదురు గాలులతో చెట్లు చూడండి అక్కడ ఊగుతున్నాయి. తెలుగుపాటి గాలులతో తెలుగుపాటి వర్షాలతో ఇలాగ రాత్రి అంతా పడుతూనే ఉంది. విజయవాడలో 11 దాకా అన్ని బంద్ చేశారు. అర్ధరాత్రి మెడికల్ షాపులు మాత్రమే ఉన్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఆన్లైన్లో ఓలా, ఊబర్, జొమాటో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ప్రజలు బయట రావద్దని ఏపీ ప్రభుత్వం ముందుగానే హెచ్చరించింది. జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్లు మీ తిరుమల. ప్లీజ్ సబ్స్క్రైబ్.